రాఫా అరబ్ ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది ఈ ప్రాంతమే. ఇది గాజాలోని దక్షిణ ప్రాంతం. ఈ ప్రాంతంలో 6,000కు పైగా హమాస్ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. వారిని అంతం చేస్తేనే తమ యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. రాఫా ప్రాంతంపై దాడి చేస్తే రక్తం ఏరులై పారడం ఖాయమని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ నెతన్యాహు మాత్రం రాఫాపై దాడికే సిద్ధపడుతున్నాడు. రాఫా వైపు ఇజ్రాయెల్ వెళ్లకుండా బ్రేకులు వేసేందుకు అమెరికా, సౌదీ అరేబియా యాక్షన్ ప్లాన్ తో ముందుకొచ్చాయి. ఇజ్రాయెల్ తో సౌదీ అరేబియా సంబంధాలు సాధారణీకరణకు డీల్ తో ముందుకొచ్చాయి. తమతో కలిస్తే స్నేహం, కాదంటే రణమే అంటూ వార్నింగ్స్ ఇస్తున్నాయి. స్నేహానికి వస్తే ప్రయోజనాలు, వద్దంటే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. అసలు సౌదీ అరేబియాతో అమెరికా ఎలాంటి డీల్స్ తో ముందుకొచ్చింది? ఇజ్రాయెల్ కు ఎలాంటి ఆప్షన్లను సౌదీ అరేబియా ఇస్తోంది? చూద్దాం. గాజా యుద్ధాన్ని అమెరికా ఆపగలదా? సౌదీ డిమాండ్లను నెతన్యాహు అంగీకరిస్తాడా? అమెరికా సౌదీ డీల్తో ఎవరికి ప్రయోజనం? గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, సౌదీ అరేబియా యాక్షన్లోకి దిగాయి. యుద్ధాన్ని ఆపేందుకు రియాద్ సాయం తీసుకోవాలని వాషింగ్టన్ యోచిస్తోంది. బదులుగా సౌదీకి కొన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. నిజానికి ఇది పాత ప్రతిపాదన. కానీ దాన్ని ఇప్పుడు అమలు చేసేందుకు అగ్రదేశం పావులు కదుపుతోంది. ఇది అమెరికా, సౌదీ అరేబియా మధ్య జరిగే రక్షణ ఒప్పందం. ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా సంబంధాలను సాధారణీకరించడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి చర్చలు గతేడాది జరిగాయి. దాదాపు ఒప్పందానికి అంతా సిద్ధమైన సమయంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. దీంతో ఈ ఒప్పందం ముందుకు కదలకుండా ఆగిపోయింది. దీనిపై ఈ ఏడాది జనవరిలో కూడా సౌదీ అరేబియా, అమెరికా చర్చలు జరిపాయి. ఇరు దేశాలు కొంత పురోగతిని కూడా సాధించాయి. కానీ ఇప్పుడు అత్యవసరంగా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అగ్రదేశం భావిస్తోంది. తాజాగా సౌదీ విదేశాంగ మంత్రి ఫర్హాన్ అల్ సౌదాతో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ సమావేశమయ్యారు. ఒప్పందానికి మరింత చేరువైనట్లు ఇరు దేశాల మంత్రులు ప్రకటించారు. అసలు ఈ డీల్లో ఏముంది అంటే, సౌదీ రాజ్యానికి అమెరికా నుంచి మిలిటరీ రక్షణ లభిస్తుంది. దానికి బదులుగా ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటుంది. అయితే ఈ డీల్ చెప్పుకోవడానికి మాత్రం చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ ఈ ఒప్పందానికి ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. బైడెన్, నెతన్యాహు విషయంలో రియాద్ వద్ద పొడవైన జాబితానే ఉంది. ముఖ్యంగా అమెరికాను 3 డిమాండ్లు సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అందులో మొదటిది అడ్వాన్స్డ్ మిలిటరీ వెపన్స్, రెండోది హైటెక్ రంగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో అమెరికా పెట్టుబడులను సౌదీ ఆశిస్తోంది. ఇక మూడోది న్యూక్లియర్ టెక్నాలజీ. పౌర అణు కార్యక్రమాల కోసం న్యూక్లియర్ టెక్నాలజీని ఇవ్వాలని వాషింగ్టన్ను రియాద్ కోరుతుంది. అయితే సౌదీ చేస్తున్న ఈ 3 ప్రతిపాదనలను రీజనబుల్ గానే ఉన్నాయని అమెరికా భావిస్తోంది. అందుకే ఈ ప్రతిపాదనలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి సవాల్ ఎదురవుతోంది. ఇజ్రాయెల్ తమ డిమాండ్లను కొన్నింటిని తీర్చాలని సౌదీ అరేబియా పట్టుపడుతోంది. ఇప్పుడు గాజా విధ్వంసం తర్వాత ఇజ్రాయెల్తో చర్చల తలుపులను సౌదీ మూసేసింది. మొదట గాజాలో యుద్ధాన్ని ఆపేయాలని రియాద్ పిలుపునిస్తోంది. పాలస్తీనా దేశానికి మద్దతివ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ 2 అంశాలను నెతన్యాహు ప్రకటిస్తేనే సాధారణీకరణ దిశగా అడుగులు వేస్తామని సౌదీ అరేబియా తేల్చి చెబుతోంది. అమెరికాతో కింగ్డమ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సౌదీ విదేశాంగ అల్ సౌదా తెలిపారు. పాలస్తీనియన్ల విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇస్తేనే మిగతా చర్చలు ముందుకు వెళతాయని వెల్లడించారు. సౌదీ డిమాండ్లను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరిస్తారా అన్నదే అసలు ప్రశ్న. ప్రస్తుతం ఆయన ఒప్పుకునే అవకాశాలు లేవు. ఎందుకు అంటే 3 నెలల క్రితం అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్తో నెతన్యాహు సమావేశమయ్యారు. పాలస్తీనా దేశ గుర్తింపుతో సహా సౌదీ ప్రతిపాదనలను నెతన్యాహుకు బ్లింకన్ వివరించారు. నెతన్యాహు మాత్రం సౌదీ ప్రతిపాదనలను తిరస్కరించారు. పాలస్తీనాను దేశంగా గుర్తించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ నెతన్యాహు మనసు మార్చుకుని అందుకు సిద్ధపడినా అతడి ప్రభుత్వంలోని కూటమి నాయకులు మాత్రం అందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే అవకాశమే లేదు. ఒకవేళ సౌదీ ప్రతిపాదనలకు నెతన్యాహు అంగీకరిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. నెతన్యాహు అధికారంలో కొనసాగడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రత్యేక పాలస్తీనా దేశాన్ని ప్రకటించడం అంటే విధ్వంసానికి నాంది పలకడమేనని నెతన్యాహు కూటమికి చెందిన ఓ కీలక నేత తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం సంకీర్ణ భాగస్వామ్యాలతో ఏర్పాటైంది. మిత్రపక్షాలు బెంజమిన్ కు ఏమాత్రం స్వేచ్ఛను ఇవ్వడం లేదు. పాలస్తీనాకు మినహాయింపులు ఇచ్చేందుకు అంగీకరించే అవకాశాలే లేవని
విశ్లేషకులు వివరిస్తున్నారు. ప్రజలంతా వ్యతిరేకించిన న్యాయ సంస్కరణ బిల్లును నెతన్యాహు ప్రభుత్వంలోని సంకీర్ణ పక్షాలు ఆమోదించాయి. ప్రజల డిమాండ్ల కంటే వారి ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో సౌదీతో సంబంధాలను సాధారణీకరించేందుకు తన పదవిని రిస్కులో పెట్టడానికి ఇజ్రాయిల్ ప్రధాని సిద్ధంగా లేరు. నెతన్యాహుపై అమెరికా, సౌదీ అరేబియా ఒత్తిడి పెంచగలవా? నిజానికి అలాంటి ఎత్తుగళ్లనే ఇరు దేశాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ రెండు దేశాలు నెతన్యాహుకు 2 ఆప్షన్లు ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొదటి ఆప్షన్ అమెరికా సౌదీ డీల్లోకి చేరి శక్తివంతమైన దౌత్య భాగస్వామిగా మారాలని ఇజ్రాయెల్కు సూచిస్తున్నాయి. భారీగా పెట్టుబడులను కూడా పొందవచ్చని ఇజ్రాయెల్కు సౌదీ, అమెరికా వివరిస్తున్నాయి. ఇక రెండో విషయం ఏమిటంటే డీల్ను వద్దనుకుంటే మిత్రదేశాలను కోల్పోవడంతో పాటు ప్రయోజనాలను కూడా పొందే అవకాశముండదని హెచ్చరిస్తున్నాయి. నిజానికి ఇందులో ఎలాంటి చాయిస్లు లేవు. ఎవరి దారి వారిదా లేక ఒప్పందమా అన్నట్టుగానే ఈ ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిస్పందనతో సంబంధం లేకుండా అమెరికా, సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి సౌదీ అరేబియా చైనాతో సహా ప్రాంతీయ, ఇతర గ్లోబల్ ప్లేయర్లతో సంబంధాల కోసం యత్నిస్తోంది. అంతేకాదు సౌదీ అరేబియాకు అమెరికా సాయం ఎంత అవసరమో యుఎస్ కు కూడా రియాద్ అంతే విలువైంది. ఒకవేళ సౌదీ అడిగిన డిమాండ్లను కాదంటే చైనాతోనో, రష్యాతోనో సౌదీ సంబంధాలను పెట్టుకునే అవకాశం కూడా ఉంది. నిజానికి గల్ఫ్ లో అత్యంత కీలకమైన దేశం సౌదీ అరేబియా. మక్కా, మదీనా వంటి కీలకమైన మతపరమైన ప్రాంతాలు సౌదీకి ముస్లిం ప్రపంచంలో పరపతిని కట్టబెట్టాయి. చాలా వరకు అరబ్ ప్రాంతంలో సౌదీ చెప్పిందే వేదం. ఒకవేళ సౌదీ కోరిన ఆ 3 అంశాలపై అమెరికా విముఖత వ్యక్తం చేస్తే పశ్చిమాసియాలో అమెరికా పట్టుకోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే సౌదీ చెప్పిన వాటికి ఒప్పుకునేందుకు అగ్రదేశం సిద్ధంగా ఉంది. పెట్టుబడులు పెట్టడం, అత్యాధునిక ఆయుధాలు, న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేందుకు ప్రస్తుతం అమెరికా సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్తో సౌదీ సంబంధాలను సాధారణీకరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో ఏదో ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చాలని పట్టుదలగా ఉన్నారు. పైగా బైడెన్ విదేశీ విధానానికి ఈ డీల్ మరింత బలాన్ని చేకూరుస్తుంది. బైడెన్ ఈ ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి మరో కారణం కూడా ఉంది. పశ్చిమాసియాలో పాగా వేయాలని డ్రాగన్ కంట్రీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ తీర ప్రాంతంలో తన ప్రాభవాన్ని క్రమంగా పెంచుకుంటోంది. దీనికి కూడా చెక్ పెట్టాలని అగ్రదేశాధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా బైడెన్ వ్యూహాలను పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో తరచూ చర్చలకు తమ విదేశాంగ మంత్రి బ్లింకన్ ను పంపుతున్నారు. సౌదీ డీల్ ను అమెరికా ఓకే చేస్తే వాషింగ్టన్ కే ఎక్కువ లాభాలు ఉంటాయి. మిడిల్ ఈస్ట్ లో ప్రధాన భద్రతా ప్రొవైడర్ గా అమెరికా తన స్థానాన్ని పునరుద్ధరించుకోగలదు. అంతేకాదు ముఖ్యంగా పశ్చిమాసియాలో క్షీణిస్తున్న తన ప్రాభవాన్ని అమెరికా తిరిగి పొందుతుంది. కానీ ఈ డీల్స్ అన్ని గతేడాది అక్టోబర్ ముందు వరకు ఓకే. గాజా యుద్ధం మొదలైన తర్వాత అన్నీ ఆ ప్రాంతంతోనే ముడిపడి ఉంటున్నాయి. పాలస్తీనియన్ల విషయాన్ని అరబ్ దేశాలు సెంటిమెంట్ గా భావిస్తాయి. అటు గాజా, ఇటు వెస్ట్ బ్యాంక్ లో ప్రశాంతత ఏర్పడితే తప్ప అమెరికా, సౌదీ అరేబియా డీల్ ముందుకు అడుగు వేయదు. అయితే గాజా యుద్ధాన్ని అమెరికా ఆపేయాల్సిన అవసరాన్ని ఈ డీల్ సూచిస్తోంది.